హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు. ఇవాల్టి రెసిపీ కిచిడి. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ బియ్యం సరిపడా వాటర్ని పోసి 1 అవర్ సోక్ చేసుకోవాలి. మరొక బౌల్లో హాఫ్ గ్లాస్ పెసరబ్యాలు సరిపడా వాటర్ని పోసి 1 అవర్ సోక్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యాన్ని పెసరబ్యాళ్ళని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 3 గ్లాసుల వాటర్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కుక్కర్ మూత మూసి 5 విజిల్లు కొట్టేయాలి. కుక్కర్లో ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే బియ్యం బ్యాలు ఎంత మెత్తగా ఉడికాయో. నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేయించుకోవాలి. బియ్యం బ్యాలు సమానమైన క్వాంటిటీలో ఉంటేనే కిచిడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ హాఫ్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ బ్యాలు తీసుకోవాలి. ఆనియన్ వేగాక చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటాని వేసి వేయించుకోవాలి. అది వేగాక ఉడికించుకున్న బియ్యం బ్యాలని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 750 ml వేడి చేసుకున్న వాటర్ని వేసి ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారంని వేసి కలుపుకొని 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి. ఉదయం హడావిడిలో కూడా ఎక్కువ శ్రమ పడకుండా కేవలం 10 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ కిచిడిని తయారు చేసుకోవచ్చు. పోపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని వేసుకొని దించేసి పోపుని కిచిడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, క్షణాల్లో కిచిడి రెడీ. ఇలా చేసి పెట్టండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ కావాలని అడుగుతారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.